అంటే మనం ఇంతకుముందు కూడా చూస్తున్నాము మారుతి గారు కానీ లేదా సుకుమార్ గారు కానీ ఇలాంటి రకరకాల ఫోబియాల గురించి కైండ్ ఆఫ్ ఆన్ స్క్రీన్ రిప్రజెంటేషన్ అనేది. బట్ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఏదైతే ఉందో ఇది ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది జనాలకి? ఇప్పుడు యాక్చువల్లీ అందరు ఫేస్ చేసేదే. బట్ కానీ ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు అదైనా సరే తెలిసిందనుకోండి, కొంత బాగా క్లోజ్ అయిన వాళ్ళు సడన్గా మీకు ఆ న్యూస్ తెలిసిందనుకోండి, మనం రెగ్యులర్గా వాడుతుంటాం. ఆ సిచ్యువేషన్లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదు అనేసి. ఆ 99% అందరికీ ఉంటుంది అది. సో కామన్గా ఉంటుంది. ఈ పర్సన్కి కొంచెం ఈ డిజార్డర్ ఉన్న అతను కొంచెం ఎక్కువ. సో అందరికి కామన్. మీకు కూడా చాలాసార్లు చెప్పుంటారు, ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి నాకు అర్థం కాలేదురా అనేసరికి చాలా కామన్గా వాడేసి ఉంటాం చాలా చోట్ల. సో అంటే ఆ సిచ్యువేషన్లో దాన్ని ఏంటంటే ఆ డిజార్డర్ ఉన్నవాడు ఫస్ట్ నుంచి సో ఒక ఎమోషన్ షేర్ చేసుకోలేని వాడు. సో వాళ్ళకి ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అది కూడా గుర్తించలేరు అనమాట. సో మీరు ఇప్పుడు బాధపడుతున్నారు అనుకోండి, నేను బాధగా ఉన్నాను మీరు చెప్పాలి, అంతేకాని మీరు బాధగా ఉన్నారని నార్మల్ పర్సన్కి అయితే చూసి ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే ఫోన్ చేస్తాం, అవతల వాళ్ళు హలో అన్న దాన్ని బట్టే మనం తెలిసిపోతుంది ఏం డల్గా మాట్లాడుతున్నావు, ఏంటి హ్యాపీగా ఉన్నావు, ఆ వాయిస్ వినే చెప్పేస్తాం. సో అది ఇతనికి ఈ క్యారెక్టర్కి ఏంటంటే డైరెక్ట్ చూసినా కూడా అర్థం కాదు.